అందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా చౌటుప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జరుగుతున్నటువంటి అక్రమాలను, అవినీతి బాగోతాలను ప్రైమ్ న్యూస్ సాక్ష్యాధారాలతో సహా వెలుగులోకి తీసుకొస్తోంది. మరీ ముఖ్యంగా ఎవరైతే ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్నటువంటి గట్టు శంకర్ లెక్కల్లో మాయాజాలం చేసి అక్కడ ఉన్నటువంటి అనాథల కన్నీళ్లను వ్యాపారంగా మార్చుకున్నటువంటి తీరుని కళ్ళకు కట్టినట్టు సాక్ష్యాధారాలతో సహా ప్రైమ్ న్యూస్ కథనాలను ప్రసారం చేస్తూ ఉంటే ఈరోజు అదే గట్టు శంకర్ లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఆయన ఏదో సత్యహరిశ్చంద్రుడు మాదిరి, అంతేకాకుండా తాను కేవలం అనాథల కోసమే తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిలాగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్కి పాల్పడుతున్నాడు. అయ్యా గట్టు శంకర్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. మీరు చేసినటువంటి అక్రమాలను నిరూపించడానికి ప్రైమ్ న్యూస్ సిద్ధంగా ఉంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు నేను అడగబోయేటటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? ప్రైమ్ న్యూస్ ప్రశ్నించేటటువంటి ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా? మీ దగ్గర ఉన్నటువంటి లెక్కలని మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అందజేసినటువంటి వివరాలకు సంబంధించినటువంటి లెక్కల్ని నేను ప్రైమ్ న్యూస్ మిమ్మల్ని అడుగుతుంది. మీరు ఆన్సర్ చేయగలరా? అలాంటి సత్తా మీకుందా? అప్పుడు చెప్పండి. ప్రైమ్ న్యూస్ మీ మీద లేనిపోని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేశాయని చెప్పేసి. కేవలం గట్టు శంకర్ ఒక్కరే కాదు, గట్టు శంకర్ మాయలో ఉన్నటువంటి అనేక మంది అమాయకులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. గట్టు శంకర్ చేస్తున్నటువంటి భాగోతం తెలియక ఆయనకి కోట్ల రూపాయలు విరాళాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇతని భాగవతం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నేను కొన్ని లెక్కలు చెప్తాను, వీటికి ఖచ్చితంగా గట్టు శంకర్ ఆన్సర్ చేయాలి. గట్టు శంకర్ లేనిపోని విమర్శలు చేస్తూ ఆయనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ప్రైమ్ న్యూస్ మీద అవాకులు చవాకులు పేలుస్తూ ఆయన వీడియోలు చేస్తే వీటికి సమాధానం చెప్పాలి. ఇంతటితో వదిలే ప్రసక్తి ఉండదు. మా ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి అనాథలకి న్యాయం జరగాలి, అక్కడ ఉన్నటువంటి అనాథలకి అద్భుతమైనటువంటి ఆహారం లభించాలి, అక్కడ ఉన్నటువంటి అనాథలకి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే దాతలు ఇచ్చేటటువంటి ప్రతి పైసా వాళ్ళకి మాత్రమే చెందాలి. గట్టు శంకర్కో, గట్టు శంకర్ విలాసాలకో, గట్టు శంకర్ కుటుంబ సభ్యులకో, గట్టు శంకర్ ఆస్తుల కోసమో, గట్టు శంకర్ వ్యాపారాల కోసమో ఒక్క రూపాయి మళ్లించినా సరే ప్రైమ్ న్యూస్ ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా. వీటికి ప్రైమ్ న్యూస్ అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకి నిజంగా గట్టు శంకర్కి ధైర్యం ఉంటే సమాధానం చేయగలరా? ప్రశ్న అడుగుతున్నాను. ఒక్కసారి మనం 2023-24 ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి బ్యాలెన్స్ షీట్ చూస్తే అక్కడ ఏం జరిగింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ సంవత్సరంలో 11,96,92,128 రూపాయలు ఆయనకి ఆ ఆశ్రమానికి విరాళాలుగా వచ్చాయి ఆ ఆర్థిక సంవత్సరంలో. అయితే ఇందులో ఆయన కేవలం పబ్లిసిటీ కోసం దాదాపు 3,21,00,000 రూపాయలను ఆయన పబ్లిసిటీ కోసం వాడాడు. ఎందుకు? ఒక అనాథాశ్రమానికి దాతలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి ఆహారం పెట్టండి, వాళ్ళకి మంచి దుస్తులు ఇవ్వండి, వాళ్ళకి మంచి సౌకర్యాలు కల్పించండి అని చెప్పేసి అన్ని కోట్ల రూపాయలు ఇస్తే మీరు 3,21,00,000 రూపాయలని మీరు అడ్వర్టైజ్మెంట్ల కోసం, ప్రచార కోసం వాడుకున్నటువంటి పరిస్థితి. అంటే మీరు ఏం చేస్తున్నారు? ఇదేమన్నా మల్టీనేషనల్ కంపెనీనా? లేకపోతే ప్రచారం ఎందుకు అవసరం? ఒక అనాథాశ్రమానికి ప్రచారం ఎందుకు? ప్రచారం కోసం ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటే అక్కడ ఉన్నటువంటి అనాథల కన్నీళ్లను అమ్ముకొని మీరు ఈరోజు ఈ వ్యాపారం చేస్తున్నారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆన్సర్ చేయగలరా? 3,21,00,000 రూపాయలు మీరు అడ్వర్టైజ్మెంట్ల కోసం ఎందుకు ఖర్చు చేయాల్సి వచ్చింది? దాదాపు మీరు 2 సంవత్సరాలు 2022-23 2023-24 చూస్తే దాదాపు మీకు వచ్చిన విరాళాల్లో 29% మీ పబ్లిసిటీ కోసం వినియోగించారు. ఎందుకు వినియోగించాల్సి వచ్చింది? ఆన్సర్ ఉందా గట్టు శంకర్ గారు? ఇప్పుడు గురూజీ అవతారం ఎత్తారు కదా, మీరు ఆన్సర్ చేసేటటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అదే డబ్బులు వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి ఆహారం వాళ్ళకి లభించేది, ఎంతో అద్భుతమైనటువంటి ఆశ్రమాన్ని కంటిన్యూ చేసి ఉండొచ్చు. అలా చేసి ఉంటే ఖచ్చితంగా మేము మీకు వచ్చి సన్మానం చేసి ఉండేవాళ్ళం. కానీ మీరు ఇష్టానుసారం దాతలు ఇచ్చినటువంటి డబ్బులు ఇష్టానుసారం వాడుకున్నారు కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తే తప్పైపోయిందా? అనాథలకి దాతలు ఇచ్చినటువంటి డబ్బులు మీ ఇష్టానుసారం వాడుకుంటే తప్పైపోయిందా? దీనికి ఆన్సర్ చేయాలి మీరు. తర్వాత దీన్ని పక్కన పెడితే గట్టు కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి 70,50,000 రూపాయలు ఎవరి సొత్తు ఇది? 70,50,000 రూపాయలు గట్టు కన్స్ట్రక్షన్ కంపెనీ ఎవరిది? మీరే కదా అందులో డైరెక్టర్గా ఉన్నారు. అంటే మీ కంపెనీకి
అనాథల కోసం దాతలు ఇచ్చినటువంటి డబ్బుల్లో నుంచి 70,50,000 రూపాయలు మీ సొంత కంపెనీకి ఎలా దారి మళ్లించుకుంటారు? ఇది అక్రమం కాదా? ఈ డబ్బు ఎవరిది? మరి దీన్ని అడిగితే తప్పు లేదా? సాక్ష్యాలు లేవా? నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నామా? నా పక్కన విజువల్ కనిపిస్తుంది, చూడండి, ఖచ్చితంగా కనిపిస్తుంది మీకు. 70,50,000 రూపాయలు గట్టు కన్స్ట్రక్షన్స్కి ఎందుకు మీరు మళ్లించుకున్నారు? సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఇది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? దీనికి ఆన్సర్ చేయాలి మీరు. కేవలం ఇది ఒకటే కాదు, వెబ్సైట్ కోసం ఒక సంవత్సరంలో వెబ్సైట్ ఎక్స్పెన్సెస్ కోసం 49,28,856 రూపాయలు. ప్రపంచంలో ఏ ఒక్క వెబ్సైట్కి మెయింటెనెన్స్ కోసం ఎక్స్పెన్సివ్ కోసం 49,28,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టడమా ఒక వెబ్సైట్కి? ఏంటి ఆ వెబ్సైట్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటిది ఏంటి అంటే, మీరు ఇక్కడ వెబ్సైట్ పేరు చెప్పి దొంగ బిల్లులు సృష్టించి మీరు నొక్కేశారా ఆ డబ్బు? సో ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తోంది కదా, మీరు చేసినటువంటి ఆర్థిక నేరం ఇక్కడ కనిపిస్తుంది కదా. 49 లక్షల వెబ్సైట్ కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు 49 లక్షల రూపాయలతో వెబ్సైట్ ఎందుకు? అసలు వెబ్సైట్ ఎందుకు ఒక అనాథాశ్రమానికి? ఓకే, మీరు అనాథాశ్రమం వెబ్సైట్ పెట్టారు, దానికి 49 లక్షల ఒక ఏడాదిలో మీరు ఖర్చు పెట్టింది. దానికి ఆన్సర్ చేయాలి శంకర్ గారు మీరు. నెక్స్ట్, ఏసీ ఫిట్టింగ్ ఛార్జెస్. ఏసీలు కొనడం కాదు, ఏసీలను ఫిట్టింగ్ చేసిన దానికి 29,50,000. ఎన్ని ఏసీలు పెట్టారు సార్ అక్కడ మీరు? ఆశ్రమంలో ఈరోజు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అనాథలంతా కూడా నిజంగా ఏసీల కింద పడుకుంటున్నారా? నిజంగా ఏసీ గదుల్లో ఉంటున్నారా? నిజంగా ఏసీలు 29,50,000 రూపాయలు కేవలం ఏసీల ఫిట్టింగ్ కోసం మీరు ఖర్చు చేశారంటున్నారే, లెక్క చెప్పగలరా? ధైర్యం ఉందా మీకు? లోపలికి మమ్మల్ని అనుమతిస్తారా? మీ ఆశ్రమంలోకి వస్తే చూద్దామా? నిజ నిర్ధారణ చేద్దామా? ఎన్ని ఏసీలు ఉన్నాయి, ఆ ఏసీల ఫిట్టింగ్ ఖర్చు ఎంత అయితే అనేది చూద్దామా? ఇంత ఖర్చు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఇదంతా దొంగ బిల్లులా? దీనికి ఆన్సర్ చేయాలి సార్ తమరు. ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ 17,20,000 రూపాయలు. పెట్రోల్ డీజిల్ కోసం 17,20,000 రూపాయలు. ఎక్కడ తిరిగారు సార్? ఎవడి డబ్బు సార్ ఇది? 17,20,000 రూపాయలు మీరు పెట్రోల్ డీజిల్ కోసం ఖర్చు పెట్టామని చెప్పేసి లెక్కలు చూపించారు. ఎందుకు సార్ ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? అక్కడ ఉన్నటువంటి ఏదైతే పవర్ పోతే అక్కడ వాడడానికి జనరేటర్కి వాడారా? లేకపోతే తమరు తిరగడానికి వాహనాల్లో వాడారా? లేకపోతే అనాథలను ఎక్కడికన్నా తీసుకెళ్లారా? లేకపోతే అనాథలకు ఎక్కడికైనా తీసుకెళ్ళి వాళ్ళకి ప్రకృతిని చూపించేటటువంటి ప్రయత్నం చేశారా? ఎన్ని వాహనాలు తీసుకున్నారు? అన్ని వాహనాలే లేనప్పుడు మీకు ఇన్ని లక్షల రూపాయలు అంటే దగ్గర నెలకి మీరు చెప్పిన లెక్క ప్రకారం 1,50,000 రూపాయలు కేవలం ఫ్యూయల్ కోసం ఖర్చు పెడతారా? ఇది ఎక్కడి నుంచి వచ్చినటువంటి న్యాయం సార్? ఇది పక్కన పెడితే కియా కార్ రెంట్. ఎవరికి సార్ కియా కారు? కియా కార్ ఎందుకు సార్? అనాథాశ్రమం నిర్వహిస్తున్నారు. కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2010లో అనుకుంటారు, 16 సంవత్సరాల క్రితం తమరు స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితి ఏంది సార్? తమరు ఎంత ఇచ్చారు సార్? అనాథాశ్రమానికి 10,000 రూపాయలు తమ వాటాగా ఇచ్చి మిగతా వాళ్ళ దగ్గర చందాలు తీసుకొని మీరు ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు సార్. పాత బట్టలు తీసుకొని ఆశ్రమాన్ని స్టార్ట్ చేశారు సార్ తమరు. కియా కార్ ఎందుకు సార్? కియా కార్ ఎవరు తిరగడానికి సార్? కియా కార్ రెంట్ ఎందుకు సార్? 3,40,000. సో కియా కారు రెంట్కు పెట్టుకొని మరి తిరగాల్సిన అవసరం ఉంది సార్? దీనికి ఇంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు సార్? అక్కడ ఇచ్చిన డబ్బులు మీరు కియా కార్లో తిరగడానికి ఇచ్చారా సార్? వెబ్సైట్ కోసం ఇచ్చారా సార్? ఎందుకని ఇచ్చారు సార్? ఆన్సర్ ఉందా సార్ తమ దగ్గర? ఆన్సర్ చేయాలి సార్. తర్వాత ఫుడ్కి సంబంధించి సార్ 2,76,00,000 ఖర్చు పెట్టారు సార్. అంటే ఇది మెయిన్. అక్కడ ఉన్నటువంటి అనాథల కోసం 13 కోట్లకు పైచిలకు మీకు డబ్బు వస్తే దాంట్లో వాళ్ళకి అన్నం పెట్టింది 2,76,00,000కి. మిగతా డబ్బు ఏమైపోయింది సార్? ఇప్పుడు చెప్పండి సార్ సమాధానం. ఏదో చెప్తున్నారు కదా, ప్రైమ్ మినిస్టర్ సాక్ష్యాధారాలు లేకుండా మా మీద కథనాలు రాస్తున్నారు. దీనికి ఆన్సర్ ఉందా సార్ తమ దగ్గర? దీనికి ఆన్సర్ చెప్పాలి సార్ మీరు. ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి సార్. ఇందులో ఉన్నటువంటి ఫేక్ బిల్లులు ఎన్నో కూడా లెక్కలు తీస్తున్నాం సార్. అన్నీ బయటకు వస్తాయి సార్. అప్పుడు అన్ని వ్యవస్థలు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి సార్. అక్కడ ఉన్నటువంటి అనాథలని తాళం వేసుకొని వెళ్ళిపోతే అనాథలు రోడ్డు మీద పడతారనేటువంటి ఆలోచన వద్దు సార్. చాలా ఎన్జిఓలు రెడీగా ఉన్నాయి సార్. ఇబ్బంది ఏమీ లేదు సార్. వ్యవస్థలు ఉన్నాయి సార్, ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి సార్. తమరు కీ వదిలేసి వెళ్ళిపోతే అక్కడ చూసుకునేదానికి చాలా వ్యవస్థలు ఉన్నాయి సార్. మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇంకా కూడా దిగజారొద్దు సార్. గురూజీ అవతారం ఎత్తారు కదా, వీటికి ఆన్సర్ చెప్పండి సార్. గురూజీ అనేటటువంటి వ్యక్తి సత్యాన్ని మాత్రమే పలకాలి. సత్యం పలకండి మీరు సత్యం పలికితే మేము మీ ఆన్సర్ వినడానికి సిద్ధంగా ఉన్నాం సార్. సరే, ఇది పక్కన పెడితే రిపేర్లు అండ్ మెయింటెనెన్స్ సార్. అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి 1,14,53,224 రూపాయలు ఆ ఒక్క సంవత్సరం మీరు రిపేర్లు మెయింటెనెన్స్ కోసం ఖర్చు పెట్టారు సార్. ఎందుకో తెలియదు సార్. అన్ని కోట్లు ఎందుకు ఖర్చు అయిందో తెలియదు సార్. లిఫ్ట్కి సంబంధించినటువంటి ఎలివేటర్ కోసం 30,50,000 రూపాయలు సార్. చూడండి సార్, ఏంటి సార్ ఈ లెక్కలు? ఏంటి సార్? అనాథాశ్రమం నడుపుతున్నారా? 5 స్టార్ హోటల్ నడుపుతున్నారా? MNC కంపెనీ నడుపుతున్నారా? లేకపోతే ఇంకేదైనా నడుపుతున్నారా?
అంటే అక్కడ ఒక లగ్జరియస్ ఏదన్నా అక్కడ ఉండేటువంటి అనాథలందరినీ కూడా ఒక లగ్జరియస్ వాతావరణంలో పెట్టారా? అత్యద్భుతమైనటువంటి లగ్జరీ సౌకర్యాలన్నీ కల్పించవచ్చు ఈ డబ్బుతోటి. ఏం చేశారు మీరు? ఎంతంత వేస్ట్ చేశారు ఇక్కడ డబ్బులు. దీనికి ఆన్సర్ చేసే దమ్ముందా మీకు? కనీసం సమాధానం చెప్పకుండా అవాకులు చవాకులు మాట్లాడుతూ ఇష్టానుసారం ప్రైమ్ న్యూస్ మీద మీరు ఈరోజు నిందలేస్తారా? దీనికి సమాధానం చెప్పండి సార్. సాక్ష్యాలు లేవన్నారు కదా, ఇవన్నీ సాక్ష్యాలే. దీనికి ఆన్సర్ చేయాలి తమరు. ప్రతి రూపాయికి మీరు ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే దాదాపు నికర లాభం ఎన్ని పోను 1,80,99,150 రూపాయలు మిగిలిందని చెప్పి చూపించారు సార్. ఏంటి సార్ ఇది? అనాథల కోసం దగ్గర 13 కోట్లు వస్తే దీంట్లో అడ్వర్టైజ్మెంట్ల కోసం, తర్వాత సొంత కంపెనీకి వెబ్సైట్ కోసం ఏసీల పేరుతోటి ఇంత ఖర్చు పెట్టారు సార్. దీనికి ఆన్సర్ చేయాలి సార్. దీన్ని పక్కన పెడతాం సార్. ఇంకొక విషయానికి వద్దాం సార్. మనం ఇక్కడ 2022-23 సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి లెక్కలు చూద్దాం సార్. ఈ లెక్కలు కానీ మనం కానీ చూస్తే సార్, అనాథాశ్రమం అడ్వర్టైజ్మెంట్ కోసం మళ్ళీ ఈ ఏడాది 4,83,00,000 ఖర్చు పెట్టారు సార్ తమరు. 14,09,45,586 రూపాయలు ఇస్తాయి ఆ సంవత్సరంలో. అప్పుడు అడ్వర్టైజ్మెంట్ల కోసం 4,83,00,000 ఖర్చు పెట్టారు సార్. ఏంటి సార్? అక్కడ ఉన్నటువంటి అనాథల కన్నీళ్ళ వ్యాపారం చేస్తున్నారా? కన్నీళ్ళని మార్కెట్ చేస్తున్నారా? వాళ్ళ బాధని మార్కెట్ చేస్తున్నారా? వాళ్ళ ఆవేదనని మార్కెట్ చేస్తున్నారా? ఎవరిని మార్కెట్ చేస్తున్నారు తమరు? కనీసం పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఈ స్థాయిలో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వవు సార్. తమరు ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ప్రచార ఖర్చులు ఎవరు అంత ఖర్చు పెట్టరు సార్. దీని వెనక ఏదో మతలం ఉంది సార్. తీస్తాం, ఖచ్చితంగా తీస్తాం. మీరు దయచేసి మీరు ఇదేదో ఇంతటితో ఆగిపోద్ది అనుకోవద్దు సార్. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి అనాథకి మంచి జరుగుద్ది. అక్కడున్న ప్రతి అనాథకి అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు కూడా మేము అదే చెప్తున్నాం ఈరోజు. అక్కడ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవాలి. ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వం తమ సొంత శాలరీస్ ఇవ్వాలి, దీన్ని తమ అధీనంలోకి తీసుకోవాలి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లు దీన్ని స్వాధీనం చేసుకొని వాళ్ళే సొంతంగా నడిపిస్తే ఈరోజు అతిపెద్ద వ్యవస్థగా మారేటటువంటి అవకాశం ఉన్నాయి సార్. సో అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్. అక్కడ ఉన్నటువంటి అనాథలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మీ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ఎవరు భయపడరు. సరే, అది పక్కన పెడితే అడ్వర్టైజ్మెంట్ల కోసం తమరు ఖర్చు పెట్టింది 4,58,29,252 రూపాయలు. ఏంటి సార్ ఇది? ఏంటి సార్ ఇది? మళ్ళీ ఆశ్రమం ప్రమోషన్ కోసం మళ్ళీ 25,47,000, దాదాపు 4,83,00,000 రూపాయలు మీ ప్రమోషన్స్ కోసం ఖర్చు పెడతారా? పేదలకు అన్నం పెట్టమని చెప్పి డబ్బులు ఇస్తే పేదలు కన్నీళ్ళతో ఉంటారు. ఒక పూట అన్నం పెడితే మీకు పుణ్యం వస్తుందని చెప్పి పుణ్యాన్ని కూడా మీరు వాడుకొని అనాథల్ని అక్కడికి వచ్చినటువంటి దాతల్ని మోసం చేసి అనాథల కడుపు కొట్టి వాళ్ళకి ఇచ్చిన డబ్బుని మీ ప్రచార యావ కోసం వాడుకుంటారా సార్? దీనికి ఆన్సర్ ఉందా సార్? శంకర్ గురూజీ గారు తమ దగ్గర. ఇది వదిలేస్తే కిరాణా సరుకులు సార్. కిరాణా సరుకుల కోసం 2,38,00,000, ఫుడ్ ఎక్స్పెన్సెస్ కోసం 58,00,000. అంటే ఇక్కడ మీరు కేవలం ఫుడ్ కోసం ఖర్చు పెట్టింది దగ్గర మనం చూస్తే 3 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేసినట్టుంది. ఓకే, 3 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి 14 కోట్లు వస్తే 3 కోట్లు మాత్రం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ పెట్టారు. మిగతా డబ్బులు ఏమైపోయినాయి? ఎవరి కోసం వాడారు? ఇది పక్కన పెడితే మనం ఇక్కడ కానీ చూస్తే మొత్తం ఆశ్రమానికి 14 కోట్ల రూపాయలు విరాళాలు వస్తాయి. మొత్తం ఖర్చు అంతా పోతే 2,83,57,104 రూపాయలు మిగిలింది. కానీ అదే బ్యాలెన్స్ షీట్ చూడండి. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ షీట్లో తమరు ఒక 5 మంది దగ్గర 33 లక్షలకు పైగా ఆశ్రమం పేరుతోటి అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే అప్పు తీసుకున్నట్లు చూపించారు సార్. కోట్లలో విరాళాలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా కోట్లలో ఉంది, మిగిలిన డబ్బు కోట్లలో ఉంది. ఈ 33 లక్షలు ఏంటి సార్? ఈ అప్పు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది సార్? అప్పు ఎందుకు చూపించారు సార్? బయటకు వస్తాయి సార్, అన్నీ బయటకు వస్తాయి. అప్పులు ఇచ్చిన వాళ్ళు, మీకు అప్పు ఇచ్చిన ఆ పేర్లు ఉన్నాయి, ఇందులో పేర్లు ఉన్నాయి, ఆ పేర్లు ఉన్న వాళ్ళు అందరూ కూడా బయటకు వస్తారు సార్. సరే, ఇవన్నీ కూడా పక్కన పెడితే మళ్ళీ ఆ సంవత్సరం ఫ్యూయల్ ఎక్స్పెన్స్ కోసం 13 లక్షలు, పెట్రోల్ డీజిల్ కోసం 13 లక్షలు సంవత్సరానికి ఖర్చా. ఏంటి సార్ ఇది? ఎక్కడే పోతున్నాం సార్ మనం? దీనికి ఆన్సర్ చేయాలి సార్ తమరు. గ్యాస్ సిలిండర్ల కోసం 12 లక్షలు. సరే, అది అక్కడ వాడుతున్నారు కాబట్టి ఓకే, వదిలేస్తాం. సో ఈ విధంగా మీరు ఇష్టానుసారంగా దాతలు ఇచ్చినటువంటి ప్రతి రూపాయికి జవాబుదారీగా కస్టోడియన్గా ఉండాల్సిన మీరు వాటిని మీ సొంత కంపెనీలోకి మళ్లించుకున్నారు, మీ ప్రచారాల కోసం మళ్లించుకున్నారు, మీ విలాసాల కోసం వాడుకున్నారు. మరి ఇంత వాడుకొని అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయకుణ్ణి నేను, అనాథల మీద ప్రైమ్ న్యూస్ కక్ష గట్టింది. ఎందుకు సార్ ఇలా పెద్ద పెద్ద డైలాగులు ఎందుకు సార్? కళ్ళ ముందు ఉన్న వీటికి సమాధానం చెప్పండి. మీరు దీనికి ఆన్సర్ చెప్పండి. మేమే వచ్చి జీ హుజూర్ అని చెప్పి మీకు క్షమాపణ చెప్పి మేము చేసింది తప్పు అని చెప్పి అంగీకరించడానికి ప్రైమ్ న్యూస్ సిద్ధంగా ఉంది. వీటికి ఆన్సర్ చేయండి సార్. దొంగ బిల్లుల లిస్టు కూడా వస్తుంది సార్.
దొంగ బిల్లు లెక్కలు కూడా తీస్తున్నాం సార్, అన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి సార్. అంతేకాకుండా ఏ విధంగా ఆశ్రమానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి అనాథలు, అలాగే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే విభిన్న ప్రతిభావంతులు ఉంటారో వాళ్ళ పేరుతో వచ్చినటువంటి పెన్షన్ ఉంది కదా సార్, ఆ పెన్షన్ ఏమైంది కూడా బయట పెడుతున్నాం సార్. పెన్షన్ సంబంధించినటువంటి వివరాలు కూడా తొందరలోనే ప్రైమ్ న్యూస్ వెలుగులోకి తీసుకురాబోతుంది సార్. సార్ ఇక్కడ మనం చూస్తే మీరు వచ్చినటువంటి డబ్బులో 2 సంవత్సరాల లెక్కలు సార్ మనం కానీ చూస్తే దగ్గర దగ్గర ఈ 2 ఏళ్లలో ఒక పబ్లిసిటీ కోసమే ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఎంతంటే దగ్గర 8 కోట్లండి. 29% కేవలం పబ్లిసిటీ కోసం వాడారు. ఎందుకు అంటే కన్నీళ్ళని చూసి డబ్బులు ఇవ్వమని చెప్పి వాళ్ళ కన్నీళ్ళతోటి మీరు వ్యాపారం చేశారు. వాళ్ళ కన్నీళ్ళని మీరు అంగట్లో సరుగ్గా మార్చారు. వారి కన్నీళ్ళకి మీరు అడ్వర్టైజ్మెంట్ కల్పించారు. ఇది దారుణమైనటువంటి విషయం కదా. ఇది కదా మానవ హక్కుల ఉల్లంఘన. మానవ హక్కుల ఉల్లంఘన గురించి మీరు మాట్లాడుతున్నారే, ఇది కదా సార్ మానవ హక్కుల ఉల్లంఘన. వాళ్ళు బాధపడుతూ ఉంటే, వాళ్ళ కన్నీళ్ళతో ఉంటే అనాథలను బయటకి చూపించకూడదు, ఇది రూల్. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ అభాగ్యకరమైనటువంటి వారి యొక్క మొహాలను చూపించి, వాళ్ళ ఆవేదన చూపిస్తూ దాని మీద మీరు డబ్బులు వసూలు చేసుకుంటున్నారే, దానికోసం కోట్ల రూపాయలు మీరు అడ్వర్టైజ్మెంట్లకు ఇస్తున్నారే, ఇది తప్పు కాదా సార్? తప్పేంటని అడుగుతున్నారండి సార్. సాక్ష్యాలు ఎక్కడ అడుగుతున్నారండి సార్? ఇవన్నీ సాక్ష్యాలు కాదా సార్? కనిపించట్లేదా సార్ సాక్ష్యాలు? అంటే వచ్చినటువంటి డబ్బులు ఈ 2 ఏళ్లలో 29% మీరు మీ ప్రచార యావ కోసం వాడుకున్నారు. అలాగే భోజనాల కోసం వాడింది 20% సార్. దాదాపు 80% ఏవైందో తెలియనటువంటి పరిస్థితి సార్. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ విధంగా తమరు ఏమేం చేశారు అనేటటువంటి దానికి మొత్తం సాక్ష్యాలు ఉన్నాయి సార్. సార్ గట్టు శంకర్ గారు, ఇప్పుడు నేను అడుగుతున్నా, వీటికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? మీరు అనేక రకాలైనటువంటి వీడియోస్ చేశారు ప్రైమ్ 9 న్యూస్ మీద. ప్రైమ్ 9 న్యూస్ గురించి ఏదేదో చెబుతూ ఉన్నారు. సాక్ష్యాలు చూపించమంటే చూపించట్లేదని, ఇప్పుడు సాక్ష్యాలు చూపిస్తున్నాం. దీనికి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలి. మీరు రమ్మంటే వస్తాం సార్, వస్తాం, మీ ఆశ్రమం ముందు కూర్చుందాం, రౌండ్ టేబుల్ వేస్తాం. లేదు మీరు మా ఆఫీస్కి వచ్చినా సరే స్టూడియోలో కూర్చుందాం, చర్చిద్దాం సార్, ఖచ్చితంగా చర్చిద్దాం. ఎందుకంటే ఇక్కడ అనాథలకు సంబంధించిన విషయం కాబట్టి అనాథలకు మంచి జరగాలి అల్టిమేట్గా. ఒకవేళ మీరు తమరు తప్పు చేయలేదని నిరూపించుకున్నారనుకోండి, మేమే మీకు క్షమాపణ చెప్పి మేమే విత్డ్రా చేసుకుంటాం. మీరు ఇన్ని అక్రమాలు చేస్తూ ఈ విధంగా బిల్లులు పెడుతూ ఇంకా చాలా ఉన్నాయి సార్. తమరు ఇంకా ఏమేం చేశారు, వేరే ఆశ్రమాల పేరుతోటి లేకపోతే వేరే ఎన్జిఓల పేరుతోటి ఏం చేశారని కూడా అన్నీ ఉన్నాయి. సో అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ ఒకటే, సో ఏది కూడా ప్రైమ్ 9 న్యూస్ ఏదో ఒక ఇంటెన్షన్తో చెయ్యదు. అక్కడ అభాగ్యుల ముసుగులో వాళ్ళ కన్నీళ్లతో మీరు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని ఆపడమే మా టార్గెట్. సో ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి తప్పులు తెలుసుకొని, ఎస్ నేను తప్పు చేశాను, ఇన్ని కోట్ల రూపాయలు నేను అనవసరంగా వాడాను, అనవసరంగా వినియోగించాను. మొన్న మీరే తమరేదో ఒక వీడియో చేసినట్టున్నారు సార్. ప్రైమ్ 9 న్యూస్ వార్తలు రాయడం వల్ల మాకు వచ్చేటటువంటి విరాళాలు తగ్గిపోయాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి అన్నం పెట్టలేకపోతున్నాం. ఎందుకు సార్? అడ్వర్టైజ్మెంట్కి 8 కోట్లు ఇచ్చాం కదా సార్, అవన్నీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటే ఇలాంటి పరిస్థితే ఉండదు కదా సార్. ఎందుకని అలాంటి పరిస్థితి చేయలేదు సార్? సో ఈ విధమైనటువంటి లేనిపోని విమర్శలు చేసి, ఆరోపణలు చేసి మీకున్నటువంటి విలువను ఇంకా కూడా తగ్గించుకోవద్దని చెప్పేసి ప్రైమ్ 9 న్యూస్ ద్వారా మీకు తెలియజేస్తూ, వీటన్నిటికీ తమరు ఎప్పుడు సమాధానం చెప్తారో తమరి ఇచ్చేటటువంటి కబురు కోసం ప్రైమ్ 9 న్యూస్ సిద్ధంగా ఉంది సార్. ఎప్పుడు చెప్పినా సరే మేము వస్తాం. మీరు దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. పబ్లిక్ డొమైన్లోనే మాట్లాడుకుందాం సార్ మనం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గట్టు శంకర్కి సంబంధించినటువంటి వ్యవహారం. స్టే ట్యూన్ టు ప్రైమ్ 9.